శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. దుఃఖకరమైనది సుఖకరమైనది, సుఖము దుఃఖము రెండు కలిసినది అనేటువంటి మూడు రకాలైనటువంటి కర్మలు. దుఃఖకరమైనటువంటి కర్మ అన్నప్పుడు అయిష్టమైనటువంటిది, అంటే కేవలము నరకంలో ఉన్నట్లుగా బాధనే అనుభవిస్తూ నీచమైన శరీరాలను ధరిస్తూ మరి ఈ వృక్షాలు, క్రిములు, కీటకాదులు, సర్పాలు, వృశ్చికాలు ఇటువంటి నీచమైనటువంటి అల్ప ప్రాణాలని, అల్ప దేహాలను ధరించడం, దుఃఖంతో కూడి ఉండడం అనేటువంటిదే ఈ యొక్క దుఃఖకరమైనటువంటి శరీరం. ఇంకా సుఖకరమైనటువంటిది అంటే అది ఇష్టమై ఉంటుంది, సుఖకరమైనది, సౌఖ్యవంతంగా ఉంటుంది. వాడు కోరుకొని చేసినటువంటి, ఒకవేళ ఫలితాన్ని కోరుకొని చేసినటువంటి కర్మే అయినా పుణ్యవంతమైనటువంటి కర్మలు. అది దాన ధర్మాలు చేయటం, యజ్ఞాలు యాగాలలో పాల్గొనటం, క్రతువులు హోమాలు నోములు చేయడం, ఇంకా దీనజనులను ఉద్ధరించడం, ఏవైనా సరే ధర్మస్థలాలయందు పాల్గొనటం, ధర్మ మార్గంలో అనుసరించడం, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించడం, కొన్ని నియమాలకు అనుసరించి కొన్ని సత్కార్యాలను నెరవేర్చడం, ఇటువంటివన్నీ కూడా సుఖకరమైనటువంటి స్వర్గము, దివ్యమైన దేహాలను ధరింపజేసి సుఖాన్నే ఇస్తే ఆ పుణ్యవంతమైనటువంటి ఫలితం అనుసరించి అనుభవించి అయిపోయేటంత వరకు కూడా. అదే అయిష్టమైనటువంటిది అంటే దుఃఖకరమైన కర్మలు, పాప కర్మలు చేస్తూ మరి సుఖాన్ని ఆశించినా సుఖం రాదు, నీచమైనటువంటి శరీరాలు ఉపాధులే వస్తాయి. ఎల్లప్పుడూ కూడా ఆక్రోశము, ఆవేశము, ఆవేదన, మరి ఉద్వేగము, ఇటువంటి బాధలతో కూడుకొని దుఃఖభూయిష్టమైనటువంటి నరకంతో కూడినటువంటి నీచమైనటువంటి జన్మలు, క్షుద్రమైనటువంటి శరీరాలే వస్తాయి. ఏది పాపకార్యాల ఫలితం. అది దుఃఖకరమైనది పాపకార్యాల ఫలితం అయితే, సుఖకరమైనది పుణ్యకార్యాల ఫలితం. అది స్వర్గం కావచ్చు, వాడు కోరుకున్నటువంటి త్రిమూర్తి లోకాలలో ఇంకా ఏవైనా కావచ్చు, ఏ విద్యాధరులో గంధర్వ లోకాలో కావచ్చు, ఏమైనా సరే పుణ్యవంతుడు కోరుకున్నటువంటి లోకాన్ని పొంది తను చేసుకున్న పుణ్యం అయిపోయేటంత వరకు ఆ భోగాన్ని అనుభవించడం అనేటువంటిది స్వర్గము మొదలైనటువంటి వాని యొక్క సౌకర్యార్థము ఏర్పాటు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు. అవి కూడా సుకర్మ ఫలితాలు. ఫలితాన్ని కోరి చేసినప్పుడే కదా మంచో చెడో అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ ఇష్టానిష్ట మిశ్రమమైనది, అంటే ఇష్టముతో కొంత, అయిష్టముతో కొంత. ఇష్టమైనది సుఖమైతే, అయిష్టమైనది దుఃఖమైతే, ఈ రెండు కలిసినటువంటిదే కదా సుఖము దుఃఖము రెండు కలిసి ఉండేటువంటిది. అందుకే అచ్చంగా దుఃఖము, అచ్చంగా సుఖము దుఃఖము రెండు కలిసిన ఈ మూడు రకాలైనటువంటి కర్మఫలము కూడా ఇది కర్మఫల త్యాగము చేయనటువంటి వారులకు, కర్మ ఫలితాన్ని వదలకుండా మరి కర్మ చేసేటువంటి వారికి, కర్మ ఫలితాన్ని కోరి చేసేటువంటి వారికి శరీరం వదిలిన తర్వాత ఇటువంటి ఫలితాలు అంటే ఇష్టమైనది సుఖమైనది స్వర్గాలు మొదలైనవి, అయిష్టమైనది దుఃఖకరమైనటువంటి నరక నీచ జన్మాలు, ఇంకా కూడా ఇష్టము అయిష్టము కలిసి ఉన్నటువంటి సుఖ దుఃఖాలు రెండు కూడా ఉన్నటువంటి మానవ జన్మ యొక్క ఫలితమేమి అంటే ఇవన్నీ కూడా కర్మ ఫలానికి మూడు రకాలైనటువంటి విషయాలు.
అయితే ఈ 3 ఫలాలు ఎవరికి కలుగుతాయి అంటే, కర్మ చేస్తూ కూడా దాని యొక్క ఫలితాన్ని వదిలివేయక కర్మను అంటి పెట్టుకొని ఉన్నటువంటి వారికి, ఆ కర్మలను ఫలం యొక్క ఆసక్తితో చేసేవారికి కలుగుతాయి. ఎప్పుడు కలుగుతాయి? శరీరం అప్పుడు కర్మ చేయడానికి ఉపయుక్తమైనటువంటి శరీరం వదిలిన తర్వాత కలుగుతాయి. కాబట్టి అసలు ఈ కర్మఫలాలు మరి కర్మ ఫలితాలను ఆశించే వారికి కలుగుతాయి, అది కూడా చనిపోయినాక కలుగుతాయి, చనిపోయిన తర్వాత కలుగుతాయి అన్నారు కదా. అసలు ఈ కర్మఫలాలు ఎవరికి కలగవు అంటే, కర్మఫలాలు వదిలివేసి ఏ పనైతే చేస్తున్నామో దాని యొక్క ఫలితాన్ని గురించి ఆశించకుండా, దానిపై కోరిక లేకుండా ఆ పనిని ఆచరించే వారికి, అంటే కోరిక లేకుండా చేయబడేటువంటి పనికి, నిష్కామ కర్మ ఆచరణ పరులకి మళ్ళీ కూడా ఈ శరీరాలు కర్మఫలాలు అనేవి కలగవు. వారికి చిత్తశుద్ధి జరుగుతుంది. శుద్ధపడిన చిత్తం ద్వారా జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైనటువంటి జ్ఞానం వేగంగా పయనించి సాధనలో మోక్షతత్వాన్ని పొందుతుంది. కాబట్టి వారికి కర్మఫలాలు అనేవి జరగవు. అసలు కర్మలు నెరవేరడానికి 5 కారణాలు ఉన్నాయి అని పరమాత్మ తెలియజేస్తూ, పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఎలాగంటే, గొప్ప బాహువులు కలిగినవో అర్జున, సమస్త కర్మలు కూడా నెరవేరడం కోసము కర్మకాండ యొక్క అంతమును తెలిపేటువంటి సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ 5 రకాలైనటువంటి హేతువులు, అంటే ఈ 5 కారణాలను నేను తెలియజేస్తాను కాబట్టి నీవు తెలుసుకో. అంటే కృతాంతే అంటే కర్మకాండ యొక్క కృతాంతే సాంఖ్యే అన్నప్పుడు, ఏ కర్మకాండ అయితే ఉంటుందో కర్మకాండ యొక్క ముగింపును బోధించేటువంటిది, కర్మకాండ యొక్క అంతమును, చివరను, ఇక కర్మకాండ ముగిసిపోతుంది అనే విషయాన్ని గురించి బోధించేటువంటి శాస్త్రం ఏమిటి అంటే వేదాంత శాస్త్రము. అటువంటి వేదాంత శాస్త్రమునందు ఆత్మ యొక్క స్వరూపాన్ని నిర్ణయం చేసేటప్పుడు అది ప్రకృతికి లోబడి ఉంటుందా? కాదు. ప్రకృతికి ఆవల ఉంటుంది, ప్రకృతికి పరమై ఉంటుంది, ప్రకృతికి అతీతమై ఉంటుంది అని చెబుతూ, అంటే సమస్త కర్మలు కూడా మరి దేని చేత జరుగుతాయి అన్నప్పుడు, ఆత్మస్వరూపం ప్రకృతికి ఆవల అంటకుండా ఉన్నప్పుడు, ప్రకృతికి అతిక్రమించి ఉన్నప్పుడు, మరి సమస్త కర్మలు కూడా ప్రకృతి సహజమైనటువంటి, ప్రకృతి జన్యమైనటువంటి గుణముల ద్వారానే కదా ఈ సమస్త కర్మలు కూడా జరుగుతూ ఉన్నవి. అప్పుడు మరి ఆత్మ ఏం చేస్తుంది అంటే, ప్రకృతికి కూడా ప్రాదుర్భావ స్థితిని కలగజేసినటువంటిది ఆత్మ. ఈ ఆత్మ సాక్షి మాత్రంగా ఉంటుంది. ఏ క్రియను చేయకుండా, ఏ కార్యాన్ని తలపెట్టకుండా, దేనికి అంటకుండా మరి నిష్క్రియముగా ఉంటుంది అని కదా అక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టే సమస్త కర్మలు కూడా అంతమయ్యేటువంటి మరి వేదాంత శాస్త్రమున అని ఇక్కడ చెప్పబడింది. ఎలాగంటే, సమస్త కర్మలు కూడా అంతమయ్యేటువంటి వేదాంత శాస్త్రమునందు అని కదా ఇక్కడ చెప్పబడింది. సమస్త కర్మలు కూడా నిష్క్రియ స్థితికి వస్తాయి. కర్మలు ముగిసేటువంటి స్థితియే వేదాంత శాస్త్రము అని చెప్పబడింది కదా. అందుకే ఇంకా కూడా సర్వం కర్మ ఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని కదా చెప్పారు. అలా చెప్పబడినందువలన కర్మలన్నీ కూడా లయించిపోతాయి. ఎక్కడా? జ్ఞానమునందు లీనమైపోతాయి. జ్ఞానమునందు ప్రవేశించి జ్ఞానమునందు కర్మలన్నీ లయించిపోగా, ఇక అప్పుడు కర్మలకి ఒక రూపము, ఒక మిగులుబాటు అనేది ఉంటుందా? ఏమీ ఉండవు. సమస్తము కూడా జ్ఞానములో లీనమై పరిసమాప్తాలే అయిపోతాయి. ఎలాగంటే, ఇప్పుడు చైతన్యవంతమైనటువంటి ఆత్మస్థితి యందు, అంటే ప్రజ్ఞారూప ఆత్మస్థితి ఉంది.
ఆ ఆత్మస్థితి యందు, ఆ ఆత్మస్థితి ఎటువంటిది? చైతన్య ఆత్మస్థితి యందు, ప్రజ్ఞారూపంలో ఉన్నటువంటి చైతన్య ఆత్మస్థితి యందు శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు చేత చేయబడేటువంటి సంకల్పాదులు కూడా ఉంటాయా? ఆత్మస్థితి యందు శరీరం ఉండదు, ఇంద్రియాలు ఉండవు, మనస్సు లేదు. మనసే లేకపోతే మన సంబంధమైనటువంటి సంకల్ప వికల్పాలు కూడా ఉండవు కదా. కాబట్టి అక్కడ కర్మ అనేటువంటిది ఉంటుందా? సంకల్పమే లేని స్థితి అంటే దేనిని ఆసరా చేసుకొని కర్మ ఉంటుంది? కర్మకు అవకాశం లేదు. కాబట్టి కర్మ కూడా లేకుండా పోతుంది. కర్మను దాటిపోయినటువంటి స్థితి అదే కదా. కాబట్టి ఇక్కడ జ్ఞానానికి, వేదాంత శాస్త్రానికి కూడా కర్మ యొక్క అంతము అని చెప్పబడింది. దానినే కృతాంతము అని కదా చెప్తాము. కర్మ యొక్క అంతమే కృతాంతము. ఏ కర్మ అయినప్పటికీ కూడా జరగాలి అంటే ఎన్ని కారణాలు ఉండాలి అని చెప్పారు? అంటే 5 రకాల కారణాలు ఉండాలి అని కదా చెప్పింది. అయితే వాటిని గురించి ఎక్కడ తెలియజేశారు అంటే కర్మ యొక్క అంతమైనటువంటి జ్ఞానాన్ని బోధించే సాంఖ్యశాస్త్రమునందు. సాంఖ్యశాస్త్రము అంటే వేదాంత శాస్త్రము. కర్మ ముగిసేటువంటి స్థితిని తెలియజేసేటువంటిదే వేదాంత శాస్త్రము అని చెబుతూ ఆ 5 కారణాలు కూడా ఏమేమిటి అనే విషయాన్ని గురించే తెలియజేస్తూ అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. అయితే ఈ కర్మ యొక్క ఆచరణ విషయమునందు ఇక్కడ మనకు 5 రకాల కారణాలు అని చెప్తూ ఉన్నారు కదా. కర్మ యొక్క ముగింపు స్థానము జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి వేదాంత శాస్త్రమున 5 కారణాలను తెలియజేస్తూ ఉన్నారు. ఆ 5 కారణాలు ఏమి అంటే 1 శరీరము, 2 కర్త, 3 రకరకాలైనటువంటి ఇంద్రియాలు, 4 అనేక విధాలుగాను వేరువేరుగా ఉండేటువంటి వాటి యొక్క క్రియలు, ఇంద్రియాల యొక్క క్రియలు. 5వది ఏమిటి అంటే దైవము కూడా కారణాలుగా ఉన్నాయి. ఈ కర్మను ఆచరించడానికి ఏవి కారణాలుగా ఉన్నవి అంటే దేహము కారణంగా ఉంది, కర్త అనేటువంటిది కారణంగా ఉంది, వివిధములైనటువంటి ఇంద్రియాలు అంటే అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు, వివిధ రకాలైనటువంటి ఇంద్రియాలు కారణాలుగా ఉన్నవి. అంతేకాదు ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి ఆ ఇంద్రియాల యొక్క వేరువేరుగా ఉండేటువంటి వాటి యొక్క ఇంద్రియ వ్యాపారాలైనటువంటి క్రియలు. 5వది ఏమిటి అంటే దైవం కూడా కారణంగానే ఉంది ఈ కర్మను ఆచరించేటువంటి విషయంలో. ఈ 5 కూడా కారణాలే అయ్యున్నవి. ఇంతకీ కరణములు అన్నప్పుడు 12 కదా. అసలు ఈ కరణాలు అనేటువంటివి ఏమిటి అంటే పంచకర్మేంద్రియాలు. పంచకర్మేంద్రియాలు అంటే నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థ అంటే జననేంద్రియాలు, మరి పాయువు అంటే మల విసర్జన ప్రదేశము, అవయవం. ఆ విధంగా పంచకర్మేంద్రియాలు, వాటినే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అనేటువంటి సంస్కృత నామధేయాలు. ఇంకా కూడా పంచజ్ఞానేంద్రియాలు. ఈ పంచజ్ఞానేంద్రియాలు అన్నప్పుడు చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి పంచజ్ఞానేంద్రియాలు. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి సంస్కృత నామధేయాలు. ఇవి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఇంకా కూడా మనస్సు, బుద్ధి, ఈ 2 కూడా కలుపుకొని అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు, బుద్ధి, వీటన్నింటి 12 రకాల చేష్టలు అంటే
వాని వాని వ్యాపారాలు ఇక్కడ దైవము అన్నప్పుడు ఆయా ఇంద్రియాలకు అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటివి కానీ, లేకపోతే పూర్వజన్మ సంస్కారాలు, కనబడనటువంటి పుణ్యపాపాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదృష్టము అంటే దృష్టికి గోచరము కానటువంటిదే అదృష్టము కదా. అటువంటిది కనబడనటువంటి గతంలో చేసిన పుణ్యం యొక్క ఫలితము కానీ, గతంలో అనుసరించిన పాప ఫలితము కానీ అని చెప్పుకోవచ్చు. వాటినే కదా పూర్వజన్మ సంస్కారాలు అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. అదే ఇవన్నీ కూడా అంటే ఏ కర్మ జరగాలి అన్నా కూడా దానికి ఈ 5 కూడా కారణాలే కదా. ఎలాగంటే ఇప్పుడు ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నారు కదా. ఎలా మనస్సుకి చంద్రుడు, బుద్ధికి బ్రహ్మ, మరి చిత్తమునకు విష్ణువు, అహంకారమునికి రుద్రుడు అనేటువంటి ఇంద్రియాలు లాగానే మరి కన్నుకు సూర్యుడని, చెవికి అష్టదిక్కులని, నాలుకకు వరుణుడని, ఇంకా కూడా చర్మానికి వాయువని, ఈ విధంగా గ్రహణమునకు అశ్విని దేవతలు అనేటువంటి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత అనేటువంటిది ఉన్నట్లుగానే ఆ దేవతల వలన కానీ, ఇంద్రియాలకు అధిష్టాన దేవతలుగా అని కానీ, లేకపోతే వారి యొక్క పూర్వజన్మ సంస్కారాలైనటువంటి కంటికి కనబడనటువంటివి, గతంలో చేసిన పుణ్య పాప ఫలాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు కదా. ఏ కర్మ అయినా సరే జరగాలి అంటే దానికి కలిగినటువంటి 5 కారణాలు కూడా ఏంటి అంటే శరీరము, కర్త, వివిధములైన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల యొక్క వ్యాపారాలు, దైవము. ఇవన్నీ ఉన్నప్పుడే ఏ కర్మ అయినా సరే జరుగుతుంది. జరగాలి అంటే ఈ 5 ఉండవలసిందే. ఏ కర్మ చేయబడినప్పటికీ కూడా ఈ 5 కూడా అందులకు కారణాలే అని కదా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ పని జరగాలన్నా ఈ 5 కారణాలను చెప్తూ ఉన్నారు. అసలు ఏ కర్మ చేయకున్నప్పటికీ కూడా, చేయకుండా ఉండటానికి కూడా ఈ 5 కారణము అని చెప్తూ ఉన్నారు. శరీరవాంగ్మనోభిర్యాత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనుజుడు శరీరము, వాక్కు, మనసు అనే వీని చేత న్యాయమైనటువంటి కానీ, అంటే శాస్త్రీయమైనటువంటి కానీ, అన్యాయమైనటువంటి అంటే అశాస్త్రీయమైనటువంటి కానీ ఏ కర్మనైతే ప్రారంభిస్తూ ఉన్నాడో దానికి ఈ 5 కూడా కారణాలే అయ్యున్నవి. మనుజుడైనటువంటి వాడు శరీరముతోటి అంటే వాక్కుతోటి, మనసుతోటి అంటే త్రికరణ శుద్ధిగా ఏదైతే మనసుతోటి సంకల్పిస్తున్నాడో దానినే చక్కగా వాక్కు ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నాడో, శరీరం ద్వారా క్రియాపరంగా అనుసరిస్తూ ఉన్నాడు. అంటే శరీరము, వాక్కు, మనసు అనేటువంటి వీటి చేత న్యాయమైనటువంటి కానీ, అన్యాయమైనటువంటివి కానీ, శాస్త్రీయమైనటువంటివి కానీ, అశాస్త్రీయమైనటువంటివి కానీ. శాస్త్రీయము అంటే పుణ్యవంతమైన కర్మ, అశాస్త్రీయము అంటే పాపకర్మ. కాబట్టి ఏ కర్మను ప్రారంభిస్తున్నాడో దానికి ఈ 5 కూడా కారణాలే అయి ఉన్నవి కదా అని చెబుతూ, సాక్షియకు ఆత్మను కర్త అని తలంచేటువంటి వాడు నిజంగా కూడా అవివేకియే అని కదా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ సాక్షిత్వ స్వరూపానికి మరి ఎటువంటి సలహాలు, సూచనలు, కారణాలు ఇవన్నీ ఏమీ కూడా చెప్పదు, చేయదు. అటువంటిది సర్వవ్యాపకమైన పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని, సాక్షి మాత్రముగా ఉండేటువంటి దానిని, అటువంటి ఆత్మను, పరమాత్మను కర్త అని తలంచేటువంటి వాడు, అంతకంటే వివేకము లేనటువంటి వాడు, వాడు అవివేకే అని తెలియజేస్తూ, తత్రైవం సతి కర్తారామాత్మానం కేవలం తుయః పశ్యత్యకృత బుద్ధిత్వాన్న సపశ్యతి దుర్మతి. కర్మ విషయమైతే ఇలా ఉండగా పైన తెలిపినటువంటి ఈ 5 కూడా కారణాలే అయ్యున్నవి కదా. పైన ఏమి తెలిపి ఉన్నారు అంటే శరీరము 5 కారణాలు అని కదా. ఏ కర్మ చేయాలన్నా, ఏ కర్మ
జరగకపోయినా ఈ 5 కారణాలే శరీరము, కర్త, వివిధ రకాలైన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల యొక్క క్రియలు, దైవము అనేటువంటివే కదా. అయితే ఏ కర్మ విషయమునందైనా సరే ఇలా ఉండగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 కూడా కారణాలే అయి ఉండగా ఎవడైతే సంస్కరింపబడనటువంటి బుద్ధి కలిగి ఉంటాడో, అంటే ఎటువంటి సంస్కరింపబడలేదు అంటే కోరికలతో కూడి ఉంటాడు, లోకం పట్ల దేహం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, అస్థిర పదార్థాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, అటువంటి సంబంధం కలిగిన దృశ్య సంబంధం కలిగినటువంటి వాడే కదా సంస్కరింపబడనటువంటి వాని బుద్ధి ఇంకా సంస్కరింపబడలేదు. అయితే అటువంటి బుద్ధి ఉండడం చేత నిరుపాధికుడగు, అసలు ఉపాధియే లేనటువంటి వాడు, ఒక ఆవరణ దోషము లేనటువంటి వాడు, పుట్టుక చావు లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి నిత్యోదితమైన సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వాన్ని కర్తగా తలుస్తూ ఉన్నాడు అంటే అటువంటి వాడు నిజంగా కూడా అవివేకియే కదా. అంటే వానికి పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి వివేకత్వం తెలియలేదు. అలా తెలియకపోవడం చేత సర్వవ్యాపకమైన అచలమై అధిష్టానమై సర్వము నిండి పరిపూర్ణమై ఉన్నటువంటి నిత్య నిరతిశయానంద పరంజ్యోతి స్వరూప పరమాత్మతత్వాన్ని మళ్ళీ కూడా కర్తగా ఆపాదిస్తూ ఉన్నాడు అంటే అంతకంటే అవివేకి ఇంకెవడైనా ఉన్నాడా? అటువంటి అవివేకి కర్మము యొక్క కానీ ఆత్మ యొక్క కానీ వాస్తవ స్వరూపాన్ని వాడు తెలుసుకోగలుగుతాడా అంటే తెలుసుకోలేడు కదా. ఎందుకు అంటే వాడికి కర్మ గురించి సరిగా తెలియదు. మరి ఆ కర్మ ఇక అంటని ముట్టని సంగము లేని భవనాశ స్థితులు కలగని సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క తత్వం కానీ పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపం కానీ వానికి తెలుసా? తెలీదు. ఎందుకు? వాడికి సత్య పదార్థం యొక్క స్థితి తెలియనటువంటి వాడు అటువంటి ఆ సత్య నిత్య శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని గురించి వివేకం లేనివాడు వాడు అవివేకియే కదా. వచ్చిపోయే స్థితులు ఉన్నటువంటి మార్పులకు లోనయ్యేటువంటి అస్థిర పదార్థాలకు కర్తృత్వం పరమాత్మతత్వాన్ని ఆపాదిస్తున్నాడు అంటే సాక్షి మాత్రంగా దేనికి అంటకుండా ఉన్నటువంటి పరమాత్మను దీనికి ఈ మార్పులకు లోబడేటువంటి వికారవంతమైనటువంటి దేహాదులకు జీవులకు అజ్ఞానానికి ఆపాదించి కర్తృత్వాన్ని అంటగడుతున్నాడు అంటే కర్తగా దైవాన్ని భావిస్తున్నాడు అంటే వాడు పరమ మూర్ఖుడు అవివేకి అనే కదా తెలుస్తుంది. అంటే కర్మయందు ఆత్మ కర్త కాదు కదా. ఏ కర్మ చేసినా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఏ విధంగా అందరికీ ఒకే వెలుగుని ఇస్తూ ఉన్నాడు. కానీ నీవు ఈ పని చేయరా, నీవు చేసే పనిలో లాభం రాదు, దీనివల్ల నష్టపోతావు, నీకు ప్రమాదం జరగబోతుంది, నువ్వు ఈ పంట పండించు, నీకు ఎంతే ఆయుష్ ఉంది, ఇదిగో నీవు ఈ మంచి పని చేయు, ఈ చెడ్డ పని వదిలివేయు అనేమన్నా సూర్యుడు మనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాడా? లేదు. దొంగతనం చేసినా, హత్యలు జరిగినా, మానభంగాలు జరిగినా, సత్కార్యాలు జరిగినా, యజ్ఞాలు యాగాలు వ్రతాలు క్రతువులు నోములు తీర్థ క్షేత్ర దర్శనాలు పుణ్యనది స్నానాలు ఎన్ని మంచి కార్యాలు జరిగినా ఎన్ని చెడు కార్యాలు జరిగినా సూర్యుని యొక్క స్థితి ఏంటి అంటే సాక్షిత్వ స్వరూపం. దేనికి కూడా ఇది మంచి చేయు, ఇది చెడు వదిలే, ఈ చెడుని సంపాదించు, బోలుడ ధనం ఆర్జిస్తావు, ఈ మంచిని వదిలేయి, దానివల్ల నీకు ఉపయోగం లేదు అనేటువంటి మంచి కానీ చెడు కానీ సలహాలను ఇస్తుందా? ఏమీ లేదు. మంచి చేసినా చెడు చేసినా కర్మ ఫలితాలు చేసేటువంటి కర్త అయిన ఆ యొక్క దేహగతుడైనటువంటి జీవుడికి మాత్రమే కానీ సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మతత్వానికి ఉండవు కదా. ఎందుకు? లోకానికి మొత్తానికి వెలుగును సమంగా ప్రసాదిస్తుంది సూర్యోదయం. ఆ సూర్యుని నుండి ఆ ప్రకాశంలో మనం అనేక పనులు జరుపుకుంటున్నాం. కానీ ఏ పని చేయాలి ఏ పని వద్దు అనేటువంటి ఆదేశ నిర్దేశాలు సూర్యుని నుండి మనకేమీ రావడం లేదు. ఎవడికి తోచింది మంచో చెడో ఏదో ఒకటి దానాలో ధర్మాలో యజ్ఞాలో చెడు కార్యాలో దుష్ట కార్యాలో ఎన్నో రకాలు వానికి అనుకూలమైనవి వాని యొక్క గత జన్మలో ఉన్నటువంటి సంస్కరింపబడినటువంటి బుద్ధుల చేత వాటినే అనుసరిస్తూ ఉంటాడు.
కాబట్టి ఇక్కడ ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మకు సూర్యుడు ఏ విధంగా సాక్షి స్వరూపుడై ఉన్నాడో ఈ దేహం ద్వారా జరపబడేటువంటి ప్రతి కర్మకు కూడా ఆత్మ కర్త అవుతుందా? అవ్వదు. ఒరే నువ్వు ఈ పని చేయు ఆ పని చేయు అని చెప్తుందా? చెప్పదు. దైవం నాకు ఇలా ఇచ్చాడు, దైవం నన్ను ఈ విధంగా ఉన్నతుణ్ణి చేశాడు, దైవం నన్ను దిగజార్చాడు అని చెప్పుకుంటాం. కానీ దైవం చేయడం లేదు. దైవానికి ఏమీ పని లేదా? ఒకడిని మంచి చేయటం, ఒకడిని చెడు చేయటం, ఒకడిని ఎక్కువ చేయటం, ఒకడిని తక్కువ చేయటం అనేటువంటి దైవం పని కాదు. ఎవడు వాడు చేసుకున్నటువంటి కర్మ ఫలితం ప్రకారమే తదనంతరం దాని ఫలితంగా శరీరం రావడం, దాని సంబంధమైనటువంటి క్రియలని ఆచరించడం, ఆ ఆచరణ ప్రకారమే ఉన్నతత్వము మరి దిగిపోయేటువంటి స్థితితో ఈ మంచో చెడో అనేటువంటి చేసిన కర్మ కొద్ది ఫలితాలను వాడి కర్మకు వాడే కర్త అయి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి కర్మకు పరమాత్మ కర్త ఎలా అవుతాడు? కాదు కదా. అందుకే కర్మయందు ఆత్మ అనేటువంటిది కర్తృత్వం ఉంటుందా? ఆత్మ కర్తే కాదు, కర్తృత్వం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 మాత్రమే కర్తలు. ఏంటా కర్తలు? శరీరం కర్త అయి ఉంటుంది కర్మకి, మరి కర్తకు కర్తే అయి ఉంటుంది. వివిధ రకాలైన ఇంద్రియాలకు ఆ యొక్క కర్తే అయి ఉంటుంది. ఆ ఇంద్రియాల యొక్క వ్యాపారాలకు కర్తే అయి ఉంటుంది. దైవానికి కర్తే అయి ఉంటుంది. ఏ కర్మ జరగాలి అన్నా కూడా ఈ 5 రకాలైనటువంటి కారణాలు ఉన్నవే కానీ వీటికి కర్త అనేటువంటిది దైవం కానే కాదు కదా. ఆత్మసాక్షి కేవలుడు, ఉపాధి లేనటువంటి వాడు, సాక్షిత్వ స్వరూపుడు. ఏది చేసినా ఏది చెయ్యకపోయినా, ఏది ఎక్కువ అవుతున్నా ఏమి తక్కువ అవుతున్నా, ఎన్ని ప్రళయాలు ఉత్పత్తులు సంభవిస్తూ ఉన్నా సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి కేవలాత్మస్వరూపుడు, ఉపాధిని పొందనటువంటి వాడు, సంగము లేనటువంటి వాడు అయి ఉన్నప్పటికీ కూడా కర్తృత్వాన్ని ఆత్మయందు ఆరోపించినటువంటి వాడు వివేకం లేనివాడే అగుతూ ఉన్నాడు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.